హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లు హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఫలక్నోమా వెళ్తున్నాను. పటాన్చర్ లో ఉన్నాను. ఫలక్నోమాలో ఒక టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ టీ టైమ్ లో ఉన్నాను. నేను ఇప్పుడైతే ఆ టీ టైమ్ లో టీ తాగేసి అయితే నేను స్టార్ట్ అవుతా. చాయ్ వచ్చింది, చాయ్ అయితే తాగేసి నేను స్టార్ట్ అవుతా ఇప్పుడైతే. ఇదిగోండి, ఇది ఫలక్నోమా రైల్వే స్టేషన్. దీని పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది రైట్ సైడ్ లో. ఇదిగోండి, ఇట్లా టెంపుల్ కి వే అయితే ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది లోపల ఎంట్రన్స్. లోపల ఎంట్రన్స్ నుంచి అయితే ఇలా కనపడుతుంది దేవుడి విగ్రహం అయితే. అండ్ దీని సర్కిల్ తిరిగిన తర్వాత మళ్ళీ ఇటే ఎగ్జిట్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఎంటర్ అయ్యారో అక్కడ ఎగ్జిట్ పాయింట్ కూడా ఉంటుంది. చాలా మంది ఇక్కడ మొక్కులు అయితే మొక్కుతుంటారు. మొక్కిన తర్వాత తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు ఏదైతే మొక్కారో దాన్ని నెరవేర్చుకుంటారు. లోపల చూపెడతా చాలా మొక్కులు అయితే ఉంటాయి. దానికి రెడ్ క్లాత్ టై చేసి దాని మీద వాళ్ళు ఏమనుకున్నారో దాని మీద రాసి అక్కడ టై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికైతే కడుతున్నారు. ఇక్కడ పేపర్ మీద మీరు ఏదైతే కోరుకున్నారో అది కోరుకొని రెడ్ క్లాత్ తో టై చేయాలి. ఇక్కడ చాలా మంది అయితే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ పెట్టి జిరాక్స్ కాపీ, కొన్ని అయితే బిజినెస్ కి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి. బిజినెస్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మొక్కులు అయితే మొక్కున్నారు. అండ్ ఇక్కడ పక్కన అయితే దీపాలు వెలిగించవచ్చు. దీపాలు వెలిగించిన తర్వాత ఇలా స్ట్రైట్కి వెళ్తే ఒక రౌండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, చాలా మంది అయితే ఇక్కడ ఆ పేపర్ మీద రాసి అయితే దీనికి కట్టేశారు. కట్టేసిన తర్వాత కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి మళ్ళా దేవుడికి అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఫలక్నోమా స్టేషన్ అయితే టెంపుల్ లోపల నుండి ఇలా కనబడుతుంది. ఫలక్నోమా స్టేషన్ పక్కన అయితే టెంపుల్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. మీరు ట్రైన్ లో కూడా రావచ్చు. హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో వచ్చేసి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే పక్కనే దేవుడు విగ్రహం అయితే ఉంటుంది. మనం రౌండ్ తిరగంగానే బయటకి ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తారు, రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ విగ్రహం దర్శనం చేసుకొని బయటకైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. దర్శనం అయిపోయింది. ఇప్పుడే దర్శనం 10 minutes లో చేసేసుకున్నాం. అండ్ బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమన్నా లంచ్ తినేదంటే లంచ్ తినాలి, లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టేషన్ పక్కనే ఎగ్జిట్ అయితే ఉంటుంది. టెంపుల్ లోపలనే ఉంటుంది ఎగ్జిట్ అనేది. స్టేషన్ కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇలా క్యూలో వెళ్తే ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయట షాప్స్ ఉంటాయి. మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. దేవుడికి సంబంధించినవి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. నాదైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత నాకు ఆకలి అయితే ఇస్తుంది. లంచ్ ఆర్ టిఫిన్ ఏదో ఒకటి తినాలి. నేను టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నా. ఈ ఏరియాలో మొత్తం ఫంక్షన్ హాల్, మొత్తం నైట్ వస్తే జిగల్ జిగల్ లైట్లు ఉంటాయి. మీరు దావతులైనా ఏమైనా చేసుకోవచ్చుడా. ఏం చేసుకోవచ్చు, మీరు చేసుకుంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి. మేము కూడా వచ్చి తినేసి వెళ్ళిపోతాం. మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది అని చెప్తే మేము తిండికి అయితే ఆగినాం. న్యూ భారత్ టిఫిన్ సెంటర్ పేరు. చెప్పిన అన్నకైతే 2 మసాలా దోశలు అయితే ఏమని చెప్పి అన్న అయితే వేస్తున్నాడు. ఆనియన్స్ కూడా వేస్తుండు మసాలా దోశలకి. మొత్తానికి దోశ అయితే వచ్చేసింది. దీని ఒక పట్టు పడితే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. టిఫిన్ తినేసినాం. మళ్ళీ ఇప్పుడు ఫలక్నోమా నుంచి పటాన్చెరు పోవాలి. టిఫిన్ చేసేసి కార్లో అయితే కూర్చున్నాము. ఇంకా ఇద్దరైతే టిఫిన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేంత వరకు ఆగాలి. టిఫిన్ టేస్ట్ అయితే బాగుంది.
1 అవర్ జర్నీ చేసి ఈ ప్యాకెట్ తీసుకున్నాం బటర్ మిల్క్ చల్లగా తాగడానికి. ఎండ ఎక్కువ ఉంది. ఫైనల్ గా 1 అవర్ జర్నీ తర్వాత ఓఆర్ఆర్ మీద ఇంటికైతే వచ్చేసిన. హోప్ యూ లైక్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.